ఆత్మబంధువులందరికీ నమస్కారము. ఈరోజు నేను చెప్పబోయే శ్లోకము త్రైత సిద్ధాంత భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము 7వ అధ్యాయము 7వ శ్లోకము. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోర్బుద్ధి మామే వైశస్య సంశయ. ఈ శ్లోకము సాకారము మరియు ఆత్మకు సంబంధించినటువంటి శ్లోకము. ఈ శ్లోక భావము కావున సర్వకాలమందు నీవు మనస్సున నన్నే స్మరించుచుండుము. మనసు బుద్ధి నాకే సమర్పించుట వలన నన్నే పొందగలవు, ఇందులో సంశయము లేదు. ఈ శ్లోకం యొక్క వివరము: శ్రీకృష్ణుడు అర్జునునికి కనిపించి చెప్పినటువంటి ఈ యొక్క శ్లోకములో అంత్యకాలమందు ఏ జ్ఞప్తి అయితే ఉండునో, మరణకాలమందు ఏ జ్ఞప్తి అయితే ఉండునో దానివలనే మరుజన్మ మరియు మోక్షము అనేది కలుగుతుంది. కాబట్టి ఆ విధమైన మోక్షం కలుగుటకు నన్నే స్మరించుము అనేటువంటి అంత్యకాలమున జ్ఞప్తికి సంబంధించినటువంటి సమాజ రహస్యమును ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. మరి కనిపించి చెప్పినటువంటి శ్రీకృష్ణుడు నన్నే స్మరించుము అని సాకారమైనటువంటి తన స్వరూపం భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు తన స్వరూపం గురించి చెప్పినప్పుడు అందరూ కూడా శ్రీకృష్ణుడినే స్మరించుచు అంత్యకాలమున ఆయన జ్ఞప్తియే సాకార జ్ఞప్తియే కలిగితే మోక్షమునకు పోగలమని అనుకుంటారు. నిజానికి శ్రీకృష్ణుడు కనిపించి చెప్పాడు కాబట్టి కనిపించేటువంటి ఆయన ఉన్న జన్మ ఉన్నంత వరకే ఆ యొక్క సాకారము అనేది సంబంధించినదిగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి శ్రీకృష్ణుడి జన్మ అయిపోయిన తర్వాత, ఆయన పోయిన తర్వాత మరి నిరాకారమైనటువంటి ఆత్మను ధ్యానించడం అనేది ఇక్కడ సమంజసంగా చెప్తున్నారు. మరి సాకారం ఉన్నంత వరకు ఎటువంటి పూజ కానీ, ఎటువంటి ఇతరత్ర పూజలు ఆరాధనలు కానీ వేరే ఎవరికి చేయకూడదు. కేవలము సాకారమునికే ఇక్కడ చేయాలి. మరి శ్రీకృష్ణుడి జన్మ అయిపోయిన తర్వాత నిరాకారమునకు చేయవలసి వస్తుంది. ఇక్కడ సాకార నిరాకారముల ధ్యానం అనేటువంటిది పూర్వము నుండి ఉన్నటువంటి సంశయమే. మరి శ్రీకృష్ణుడు భూమి మీద ఉన్నప్పుడు భగవంతునిగా అదృష్టవశాత్తు బుద్ధి యోచనకు అందినప్పుడు ఆయనను తప్పించి ఇక ఎవరిని ఏ పూజ చేయకూడదు. ఆయనను తప్పించి కొందరు యోగులు బ్రహ్మయోగము ఆచరించేవారు. అంటే ఆత్మధ్యానం చేసిన దానివల్ల వారికి సగము జ్ఞానాగ్నియే లభించును. మిగిలిన సగము సాకారం నుండి రావాల్సినటువంటి జ్ఞానాగ్ని అనేటువంటిది వారికి రాదు. కావున వారిని నష్టయోగులు అని చెబుతారు. ఇక్కడ గొర్రెపిల్లను చంకలో పెట్టుకొని ఊరంతా వెతికినట్లు ఉంటుంది అని మనకి ఇక్కడ చెప్పారు. సాకార జన్మ భూమి మీద ఉన్నప్పుడు వేరే పూజలు కానీ వేరే ఆరాధనలు కానీ చేయకూడదు. ఆయనే భగవంతుడిని తెలిసినప్పుడు ఆయననే స్మరించాలి. తర్వాత శ్రీకృష్ణుడి జన్మ అయిపోయిన తర్వాత ఏమిటి అనగా అప్పుడు ఖచ్చితంగా సాకార ప్రతిమకు పూజ చేసినా కానీ ఆయన యొక్క నిరాకార ధ్యానం అనేటువంటిది తప్పదన్నమాట. అంటే కర్మయోగము కానీ బ్రహ్మయోగం కానీ ఖచ్చితంగా తర్వాత అవసరమై ఉంటుంది. సాకార ప్రతిమ అనేటువంటిది శ్రీకృష్ణుని జన్మ అయిపోయిన తర్వాత ఆ ప్రతిమ, శ్రీకృష్ణుని ప్రతిమ అనేటువంటిది ఆ విగ్రహ కాదు. మనము ప్రతిమగానే ప్రతిరూపమైన పరమాత్మను పూజించినట్లుగానే పూజించవలెను అని ఇక్కడ ఈ శ్లోకంలో మనకు తెలియజేశారు. ప్రబోధార్పణ. అందరికీ నమస్కారం.